కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నిన్న మనం అందరం కూడా నరసింహ చతుర్దశి జరుపుకున్నాము. ప్రత్యేకించి నరసింహ భగవానుడు భక్తులను అనుగ్రహించడం కోసం, రక్షించడం కోసం ఆయన అవతరించారన్నమాట. నా జీవితంలో ఒక సంఘటన ఒకటి జరిగింది, అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. ఒకసారి రాయలసీమలో ప్రొద్దుటూరు అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో కృష్ణుని యొక్క మందిరం నిర్మించి ఆ మందిరం యొక్క ఉద్ఘాటనకి నన్ను పిలవడం జరిగింది 2001లో. నేను ఆ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళి అప్పుడు హైదరాబాద్కి అధ్యక్షుడిగా ఉండేవాడిని నేను ఇస్కాన్కి. ఎప్పుడు ఆ మార్గంలో వెళ్ళినా కానీ ఆర్లగడ్డ నుంచి ఒక 20 కిలోమీటర్లు అహోబిళం. సో ప్రతిసారి అటు వెళ్ళినప్పుడల్లా అహోబిళం దర్శనానికి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ కొండ మీద యోగ నరసింహస్వామి ఉంటారు. సో నేను అప్పట్లో రెగ్యులర్గా వెళ్ళడం వల్ల పూజారులకి వాళ్ళకి అంత పరిచయం ఉండింది. ఆ భగవంతుని విగ్రహం మీద ఉన్నటువంటి మాల తీసి నాకు ఆ పూజారి వేశాడనమాట. నేను అది సాయంత్రం 7 గంటలట్లా అయిపోయింది. డ్రైవర్కి చెప్పాను, నేను డ్రైవింగ్ చేస్తాను, నేను అలసిపోతే నువ్వు డ్రైవ్ చేద్దులే, నువ్వు రెస్ట్ తీసుకో, రాత్రి ప్రయాణం కదా అని చెప్పి డ్రైవర్ని వెనకాల పడుకోమని చెప్పి నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. షాద్ నగర్ అనే ఊరి దగ్గరికి వచ్చేసరికి నాకు కొంచెం అలసటగా అనిపించింది. అప్పటికి 3-4 గంటలు పడుకున్నాడు కదా డ్రైవర్ అని చెప్పి అతన్ని లేపి, నువ్వు డ్రైవింగ్ చేస్తావా అని అడిగాను. చేస్తాను గురుగారు అన్నాడు. సరేనని చెప్పి నేను చెప్పాను, ఒకవేళ నిద్ర ఏమన్నా వస్తే జాగ్రత్తగా ఉండు, ఆపేయి, కావాలంటే మళ్ళీ నేను డ్రైవ్ చేస్తానన్నాను. నేను ఆయనకి డ్రైవింగ్ ఇచ్చిన 15 నిమిషాలకి పెద్ద సౌండ్ వచ్చింది. దాని కళ్ళు తెరిచి చూస్తే అతను నిద్రపోయి ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సును గుద్దేశాడు అనమాట. అయితే విచిత్రం ఏంటి అంటే ఆ పూజారులు నరసింహస్వామి మీద ఉన్నటువంటి మాల నాకు ఇచ్చింది ఆ స్టీరింగ్ ముందు పెట్టుకున్నాను నేను. ఆ బస్సు వచ్చి కరెక్ట్గా అక్కడ తగిలింది. మామూలుగా తగిలితే చొరబడిపోవాలి లోపలికి, అది మళ్ళీ వెనక్కి ఎవరో నెట్టినట్టుగా రివర్స్ వెళ్ళిపోయి సైడ్ నుంచి అట్లా గీక్కుంటూ వెళ్ళిపోయింది అనమాట. నేను లేచేటప్పటికి కూడా అతను ఇంకా కళ్ళు తెరవలేదు. డ్రైవరు గాల్లో ఉంది వెహికల్. లేవయ్యా అంటే అప్పుడు లేచి బ్రేక్ తొక్కు అంటే అప్పుడు బ్రేక్ తొక్కాడనమాట. ఇటు సైడు గుంటలు, చెట్లు, ఇటు సైడు గుంట, రోడ్డు బాగా ఎత్తులో ఉందన్నమాట. అట్లా ఆగిపోయింది మధ్యలో. ఆ బస్సులో నుంచి ఆపేసి వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చి ఎంతమంది పోయారో చూడండి అంటున్నారు వాళ్ళ డైలాగ్. కానీ తీరా చూస్తే అక్కడ పెట్టినటువంటి మాలలో ఒక్క పువ్వు కూడా తునగలేదన్నమాట. అంతా నరసింహస్వామి ఇదని. నేను తల కూడా అటు సైడే పెట్టుకొని ఉన్నాను పడుకున్నప్పుడు. అసలు ముగ్గురు ఉన్నాం, మొత్తం ఎవరికి కూడా చిన్న స్క్రాచ్ అవ్వలేదు, ఏ రకంగా కూడా జరగలేదన్నమాట. ఎన్నో సందర్భాల్లో రోజంతా ఈ మందిరాలన్నీ కట్టాలా అంటే ఊరూరు తిరగాల, ప్రచారం చేయాలా, విరాళాలు తీసుకురావాలా. మనం 2-3 సంవత్సరాలకు ఒక్కొక్క గుడి కడతా ఉన్నాం. ఒక్కోసారి రోజంతా ప్రచారం చేసి విరాళాలు సేకరించి మళ్ళీ మరుసటి రోజుకి ఇంకో ఊరికి వెళ్ళాలా. నేను ఒక్కోసారి డ్రైవర్ తీసుకెళ్ళేవాడిని కాదు. ఒకసారి డ్రైవర్ని తీసుకెళ్తే అతనికి భోజనానికి డబ్బులు ఇస్తే వాడు పోయి వచ్చాడు. ఇంక వీళ్ళతో ఏగలేనరా మనం అని చెప్పి నేనే డ్రైవ్ చేసుకొని పోయేవాడిని ఒక భక్తుడిని వెంట పెట్టుకొని. ఒక్కోసారి ప్రతిసారి ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ రోజునే కూడా నేను నరసింహ కీర్తన చేసుకొని ప్రయాణం మొదలు పెడతాను. ప్రతిసారి అట్లాగే ఉంటుంది. ఒకరోజు రాయిచోటి నుంచి పీలేరుకి స్ట్రైట్గా ఉంటుంది రోడ్డు. నేను డ్రైవ్ చేసుకొని వస్తున్నాను. రాత్రి 11 గంటలకు బయలుదేరాం. ఎప్పుడు నిద్రపోయానో తెలియదు డ్రైవింగ్లో. కొంత దూరం వచ్చేసరికి ఏదో గతుకు ఏదో వచ్చి మెలకు వచ్చింది. అప్పుడు చూస్తే నిద్రపోతున్నాను నేను అనమాట. నాతో ఉండేవాడు కూడా నిద్రపోతూ ఉన్నాడు భక్తుడు. ఇట్లాగా స్వామి ఎన్నో సందర్భాల్లో ఆయన రక్షించడం జరిగింది నరసింహస్వామి. అంటే మీరు నిద్రపోయి డ్రైవ్ చేయమని మీకు చెప్పట్లా నేను.
నేను సేవ చేసి పని ఒత్తిడిలో అలసిపోయి ఏదో నిద్రపోయాం. అది అంటే ఆ భగవంతుని పట్ల విశ్వాసం అనేది మనకుంటే ఆయన ఎల్లవేళలా రక్షిస్తాడు. అందుకనే భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు, నమే భక్త ప్రణశ్యతి. అర్జున, ప్రపంచానికి చెప్పు నా భక్తుడు నష్టపోడు అన్నటువంటి విషయం ప్రపంచానికి చెప్పు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఈ మందిరం నిర్మాణం చేసేటప్పుడు కూడా బోరున వర్షాలు, ఈ ఫ్లోరింగ్లు అవ్వలేదు, ఎక్కడ చూసినా ఎలక్ట్రికల్ వైర్లు, ఆ నీళ్లు తగిలి పొగలు వస్తూ ఉండేటివి ఆ ఎలక్ట్రికల్ వైర్లలో నుంచి. మేమంతా తిరిగి పనులు చేస్తా, ఆ వర్షాలకి లేబర్ కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ ఉండే భక్తులు నేను అందరం కలిసి రాళ్ళు ఎత్తడం అన్నీ మేమే చేస్తూ ఉండేవాళ్ళం. సో కానీ విచిత్రం ఏంటి అంటే ఆ ఎలక్ట్రికల్ వైర్లు ఎక్కడెక్కడో ఉండేటివి, తర్వాత పాములు తిరుగుతూ ఉండేటివి. ఏం జరిగినా కానీ ఏ భక్తుడికి కూడా ఏ రకమైనటువంటి కించిత్తు అపాయం అనేది జరగకుండా ఈ యొక్క మందిరాలన్నీ కూడా నిర్మాణం జరిగింది. ఒకసారి అనంతపూర్ మందిరం ఇంకొక 6 నెలల్లో డేట్ పెట్టుకున్నాం ఓపెన్ చేయాలా అని చెప్పి. అక్కడ పని వాళ్ళందరూ మానేశారు, బ్లాక్మెయిల్ అనమాట. వాళ్ళు మాకు డబ్బులు ఎక్కువ కావాలా, వాళ్ళకి కూలి ఇచ్చేవాళ్ళం. సాయంత్రం వెళ్ళిపోతూ పెయింట్ డబ్బా ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఐరన్ ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అరే ఏంట్రా మీకు కూలి ఇచ్చాం కదా అంటే వాళ్ళు మొహమాటం లేదు పాపం. కూలి ఇంట్లో మా ఆవిడికి ఇవ్వాలి స్వామి, మాకు కొంచెం కష్టపడ్డాం కదా కావాలి దానికి అని. ఊరే వెళ్ళమ్మ కూడా ఉన్నారా. అట్లాంటి పరిస్థితుల్లో అందరూ పనులు మానేశారు, ఎలక్ట్రీషియన్స్ మానేశారు, మేస్త్రీలు మానేశారు. అందరూ ఇక్కడ నుంచి ఒక 30-40 మంది అంతా టీం తీసుకెళ్ళి రాత్రి పగలు కూర్చొని అక్కడ కంప్లీట్ చేసాం అనంతపూర్ టెంపుల్. ఒకరోజు సాయంత్రం పూట వర్క్ జరుగుతూ ఉంది. మనకు దామోదర్ ప్రభు అని ఉంటారు, ఆయన వచ్చి అప్పుడే చీకటి పడతా ఉంది. ఆయన వచ్చి ప్రభు కదలొద్దు మీరు అన్నాడు. ఏమి అన్నాను, మీ కాళ్ళ మధ్యలో పాము ఉంది ప్రభు అన్నాడు. నేను ఇటు కిందకి చూస్తే 2 కాళ్ళ మధ్యలో పాము ఉంది అనమాట. సో అట్లాగా ఎన్నో ఈ యొక్క మందిరాలు నిర్మించడానికి వీటన్నిటికి కూడా ఆ భక్తవత్సలుడు అయినటువంటి భగవంతుడు, ఆ జగన్నాథుడు, ఆ నరసింహుడు భక్తుల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడనమాట. అటని చెప్పి మనం ఏంటి అంటే ఆయన కాపాడాలని భక్తి చేయకూడదు, అది మళ్ళా ఉత్తమమైనటువంటి పని కాదు. ఒకసారి తులసీదాసు సూరదాసుని బృందావనానికి పిలిచాడంట. మీరు రండి, నేను గిరిగోవర్ధనం దగ్గర ఉన్నాను, మీరు కృష్ణలీలలు చెప్పండి నాకు, నేను రామలీలలు చెప్తాను, మన ఇద్దరం పరస్పరం. భక్తులు ఏం చేస్తారు, తుష్యంతి చ రమంతి చ, వాళ్ళు భక్తులు భగవంతుడి యొక్క లీలల్ని వాళ్ళు చర్చించుకొని ఆనందిస్తుంటారనమాట. సో సూరదాసును పిలుస్తాడు. వాళ్ళిద్దరూ గిరిగోవర్ధన పరిక్రమ చేస్తాం. సూరదాసు పుట్టుకతో గుడ్డివాడు, అంధుడు పాపం. గిరిగోవర్ధన పరిక్రమ చేద్దామని చెప్పి అనుకుంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటంటే మదపుటేనుకు ఒకటి కాలుకు గొలుసులు తెంపుకునింది, అది మనుషుల మీద వెళ్తూ ఉంది, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా అని చెప్పి అనౌన్స్మెంట్ అవుతూ ఉంది. ఈ సూరదాస్ ఏమో దగ్గరలో ఉన్నటువంటి చెట్టు ఎక్కేశాడు. ఈ తులసీదాస్ ఏమో నా రాముడు నన్ను రక్షిస్తాడు, నేను ఎందుకు పరిగెత్తడం అని చెప్పి రామ్ 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 అని చెప్పి నిలబడుకుంటే ఆ ఏనుగు వచ్చింది. తులసీదాస్ దగ్గరికి వచ్చి ఆయనకి 2 కాళ్ళు వంచి ప్రణమల్లి తొండంతో పెద్దగా ఆశీర్వచనంలాగా అది చేసింది. ఆయన దాని చెవిలో రామ మంత్రాన్ని ఉపదేశించారు, అది శాంతించి వెళ్ళిపోయింది. అందరూ కూడా జై తులసీదాస్ జై తులసీదాస్ జై తులసీదాస్ అన్నారు. ఈ లోపల అది వెళ్ళిపోయిందని చెప్పి వార్త విన్న తర్వాత సూరదాసు చెట్టు మీద నుంచి దిగాడు అనమాట. అప్పుడు తులసీదాస్ అన్నాడు, నా రాముడు కోదండంతో వచ్చి నన్ను కాపాడాడు, నీ కృష్ణుడు వేణువుతో వచ్చి నిన్ను కూడా కాపాడుండేవాడు కదా, ఎందుకు భయంతో చెట్టెక్కారు అన్నాడు. అప్పుడు సూరదాస్ చెప్పాడు, ఆయన ఏమన్నాడంటే, మనకు శక్తి ఉన్నంత వరకు భగవంతుని ఎందుకు సేవ తీసుకోవడము, నాకు శక్తి ఉంది కదా, ఏదో ఎక్కగలను చెట్టు, భగవంతుని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను చెట్టెక్కి కూర్చున్నాను, ఆయన దగ్గర నుంచి సేవ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా అవగాహన లేని దానివల్ల భక్తిలో చాలామంది మేము హిందూ దేవుళ్ళను మొక్కుకున్నాము, మాకేం జరగలేదు, అందుకని మేము మతం మారిపోతాము. అరే నీ కర్మను బట్టి అన్నీ జరుగుతాయి.
ఒక మంచి భక్తుడు ఉన్నాడంట. ఆయన రోజు భక్తి చేస్తూ ఉన్నాడు. ఇంకోటి దుర్మార్గుడు. ఒకరోజు ఆయన దేవాలయానికి పోయి వస్తూ ఉంటే ఆ భక్తుడికి కాల్లో మేగుచ్చుకునిందంట. మేగుచ్చుకుంటే ఆయన అదే పక్కన చూశాడంట. ఈ దుర్మార్గుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఇతని స్నేహితుడే, వాడు చేయని పాపం లేదు, వాడికో బంగారు నాణ్యం దొరికిందంట. బంగారు నాణ్యం దొరికింది. అప్పుడు ఈ భక్తుడు కలత చెందాడు. నేను రోజు భక్తి చేస్తాను, నాకేమో మేగుచ్చుకునింది, వాడేమో దుర్మార్గుడు, వాడికేమో బంగారు నాణ్యం దొరికింది. అక్కడ ఒక సాధువు ఆ దేవాలయానికి కొంచెం దూరంలో చెట్టు కింద కూర్చొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నామం చేసుకుంటా ఉన్నాడు. చేసుకుంటుంటే ఈ భక్తుడు వెళ్ళి, అయ్యా నేను రోజు భక్తి చేస్తాను, రోజు గుడికి వస్తాను, భగవంతుడు సేవ చేస్తాను, నాకేమో మేగుచ్చుకునింది, నా స్నేహితుడు వాడు దుర్మార్గుడు, చేయని పాపం లేదు, వాడికి బంగారు నాణ్యం దొరికింది అన్నాడు. అప్పుడు ఈ భక్తుడు దివ్య దృష్టితో చూశాడు. చూసి ఏమన్నాడంటే, నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాలకి ఈరోజు మరణించాల. ఈ జన్మలో భక్తి చేస్తున్నావు కాబట్టి మరణించాల్సిన నిన్ను భగవంతుడు కాపాడి మేగుచ్చుకునేటట్టు చేశాడు. చిన్న శిక్షతో వదిలేశాడు. చిన్న శిక్షతో వదిలేశాడు. అదే వాడున్నాడే, వాడు చేసిన పుణ్యాలకి వాడికి ఈరోజు పెద్ద నిధి దొరకాల. కానీ ఈ జన్మలో చేసిన పాపాలకి ఆ నిధి బదులు ఒక్క బంగారు నాణ్యం దొరికింది. ఒక్క బంగారు నాణ్యం దొరికింది. మనకు ఏది ఎందుకు ఎట్లా జరుగుతుంది అనేది ఆయనకు ఒక్కడికే తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. మనం దేనికి కూడా కలత చెందకూడదు. మనకు కష్టం వచ్చిందంటే కర్మ ప్రక్షాళన అవుతూ ఉంది. ఇంకా పెద్ద జరగాల్సింది చిన్నదాంతో స్వామి కరుణతో వదిలేశాడు మనల్ని. ఈ అవగాహనతోటి మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి. అంతేకాని చాలామంది దేవుణ్ణి నిందిస్తారు. ఇప్పుడు ఎవరైనా దొంగోడు అన్ని పాపాలు చేసి జడ్జి ముందు నిలబెడితే జడ్జి శిక్ష విధిస్తే జడ్జిని నిందిస్తే ఉపయోగం ఏముంది? జడ్జి న్యాయ నిర్ణీత. ఆయన ఊరికే వీడు చేసిన పాపాలకి శిక్ష, పాపం చేసింది ఎవరు? వీడు. దానికి జడ్జిని నిందిస్తే ఏంటి? భగవంతుడు కూడా అట్లాంటి జడ్జి లాంటి వాడు. ఆయనకి ఏ పాపము అంటదు. మన యొక్క చేసే పాపాల్లో ఆయనకేమి భాగస్వామ్యం కూడా లేదు. ఆయన న్యాయాన్ని నిర్ణయిస్తాడు. వీడు చేసినటువంటి పుణ్యం పాపాన్ని బట్టి సుఖదుఖాలు భగవంతుడు ఇస్తాడన్నమాట. అంతేగాని ఆయన ఇదేం లేదు. సో అందువల్ల ముఖ్యంగా భక్తిలో ఏంటి అంటే అవగాహన. మరి ఆ అవగాహన ఎట్లా వస్తుంది అంటే మనం ఏదో ఒక సాధన చేస్తే అవగాహన వస్తుంది. ఒకసారి బుద్ధ భగవానుడు భిక్షాటనకి వెళ్తుంటాడు. ఒక రాజు వచ్చి విలువైనటువంటి వంటకాలు కనుక ఆయనకి విరాళంగా ఇస్తే, దానంగా ఇస్తే మంచి జ్ఞానం ఇస్తాడు బుద్ధుడు అని చెప్పి వెండి పళ్ళెం నిండుకు పంచభక్ష పరమాణాలు పెట్టుకొని తీసుకొని వస్తుంటాడు. మరి బుద్ధుడు భగవత్ స్వరూపం కదా, ఆయనకి ఈ రాజు యొక్క ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. నా దగ్గర నుంచి గొప్ప జ్ఞానాన్ని పొందాలని విలువైనటువంటివన్నీ తీసుకొస్తున్నాడని ఆయన భిక్ష పాత్ర అక్కడ కొంచెం మట్టి ఉంటే తీసి ఆ భిక్ష పాత్రలో పూస్తాడు. భిక్షాందేహి అన్నాడు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, రాజు అయ్యా ఈ పాత్ర చాలా మాలిన్యంగా ఉంది, నేను ఈ పదార్థాలు వేస్తే అవి కూడా మాలిన్యం అయిపోతాయి, పాత్ర శుద్ధి చేసుకోండి, అప్పుడు నేను ఈ పదార్థాలన్నీ పెడతాను అన్నాడు. అప్పుడు బుద్ధుడు అన్నాడు, నా నుంచి గొప్ప జ్ఞానాన్ని నువ్వు ఆశిస్తూ ఉన్నావు, కానీ నీ మనసంతా మాలిన్యంతో నిండి ఉంది. సాధనతోటి ఆ మాలిన్యాన్ని శుద్ధి చేసుకో, అప్పుడు నేను జ్ఞానం ఇస్తే అది కలుషితం కాకుండా ఉంటుంది అని చెప్తున్నాడు. మొట్టమొదట ఆధ్యాత్మిక చింతనలో మనకు ఒక మంచి అవగాహన కలగాల అంటే ఏం చేయాలా అంటే సాధన చేసి మన మనస్సుని హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా. కలియుగంలో ఏంటి ఆ సాధన? కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయా జజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్హరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీ అందరికీ కూడా నాకు రిక్వెస్ట్, చాలామంది అభిషేకానికి వస్తున్నారు. కలియుగానికి యుగధర్మం ఇది. ఈ మంత్రాన్ని 108 సార్లన్నా మీరు రోజు జపించండి, చాలా చాలా మంచిది. ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి డిక్లేర్ చేసింది, రోజుకి 70 చప్పట్లు ఎవరైతే కొడతారో వాళ్ళకి హృద్రోగాలు రావు అని చెప్పి, హార్ట్కి సంబంధించిన రోగాలు రావు అని చెప్పి. మన పూర్వీకులు టీవీలు లేవు,
వాళ్ళు సాయంత్రం అయితే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళిపోయి అక్కడ భజన జరుగుతూ ఉంటే వాళ్ళు చప్పట్లు కొడుతూ భజనలో పాల్గొనేవాళ్ళు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకు ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ మంత్రాన్ని రోజు ఈ రకంగా కీర్తన చేయడం వల్ల, చప్పట్లు కొట్టడం వల్ల శరీర ఆరోగ్యం, మనసు చాలా ప్రశాంతత. మంత్ర అంటే మన్నంటే మనసు, త్ర అంటే మనసులోని కలతలను తొలగించేది. మంత్రం అంటే అర్థమే అది, మనసులోని కలతలు. ఈరోజు మనం రోజు ఎక్కించుకోవడమే, మనసులోకి దించుకోవడం మనకు తెలియట్లేదు. అందువల్ల ప్రతి ఒక్కరికి బీపీలు, షుగర్లు, అది ఇది అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి. సో రోజు ఉదయం సాయంత్రం ఒక 70 సార్లు ఈ మంత్రం ఒక్కసారి నేర్చుకొని చప్పట్లు కొడుతూ రోజు మీ పూజా గది ముందు కూర్చొని చేయండి. మీకు ఎంతో అది మీకు శుభాన్ని చేకూరుస్తుంది. తర్వాత భక్తిలో ఒక అవగాహన అనేది ముఖ్యం అని చెప్పాను. దానికి చివరిగా ఒకటి చెప్పి ముగించేస్తాను. ఒక యజమాని, ఆయన దగ్గర ఒక చిలక ఉండేది. ఆయన ఒక పంజరంలో పెట్టుకొని ఉండేవాడు. ఆ ఊరికి సత్సంగం చెప్పడానికి ఒక గురువు గారు వచ్చారు. సప్తాహం, భాగవత సప్తాహం. ఈయన రోజు యజమాని వెళ్ళి పాల్గొని తిరిగి వచ్చి చిలక్కి చెప్పేవాడు, గురువుగారు ఏం చెప్పారని. లాస్ట్ రోజు వచ్చింది, చిలకతో చెప్పాడు, రేపు లాస్ట్ రోజు గురువుగారు వేరే ఊరికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ చిలక చెప్పింది, నా మాటగా ఒక మాట అడగండి స్వామి. ఏంటి? నాకెప్పుడు విముక్తి కలుగుతుందో అడగండి అని. సరే అడుగుతాను అన్నాడు. మా లాస్ట్ రోజు ప్రవచనం అయిపోయింది, ఎవరికైనా సందేహాలు ఉన్నాయా అంటే, అయ్యా నాకేం సందేహాలు లేదు, చక్కగా చెప్పారు మీరు ప్రవచనాలు. మా ఇంట్లో ఒక చిలక ఉంది, దానికి విముక్తి ఎప్పుడు కలుగుతుందని మిమ్మల్ని అడగమంది అని. అప్పుడు ఆ గురువుగారు ఇటు పడిపోయాడు. ఈయనకు భయం వేసింది, నేను అడగంగానే ఇటు పడిపోయాడు ఏంటి, నా మీద ఏమైనా వచ్చేస్తేమో, గురువుని ఏమైనా నేను చేశానని ఆయన పారిపోయాడు. ఆయన వచ్చి చిలక దగ్గరికి రాగానే గురువుగారు నా గురించి ఏం చెప్పాడు. ఒరే నీ గురించి అడగంగానే ఇటు పడిపోయాడు గురువుగారు అన్నాడు. నాకు భయం వేసి వచ్చేసాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఉదయంతో ఆయన లేచి రెడీ అయిపోయి ఆయన ఆఫీస్కో పనికో బయటకు వస్తూ ఉంటే చిలక ఇటు పడిపోయింది. అరే చిలక ఏమైంది అని చెప్పి ఆ పంజరం తెరిచాడు. ఎప్పుడైతే పంజరం తెరిచాడో తుర్రని ఎగురుకుంటే వెళ్ళిపోయింది అనమాట. అంటే గురువుగారు చెప్పిన సందేశం ఏంటి అంటే, నువ్వు ఇటు పడిపోతే అచేతనంగా అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది. చిలక్కి అర్థమైంది, వీడికి అర్థం కాల, యజమానికి అర్థం కాల, చిలక్కి అర్థమైంది. సో మనం కూడా ఈ బంధనాలన్నీ తెంచుకున్నప్పుడే విముక్తి. అది పంజరంలో ఉండింది అంటే బంధనం. మనం కూడా కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య అనే బంధనాల్లో మనం చిక్కుకున్నంత వరకు పంజరంలోనే ఉంటాం. ఎప్పుడైతే ఈ బంధనాలని సాధన ద్వారా విముక్తి చేసుకుంటామో అప్పుడు మనకు విముక్తి కలుగుతుంది. విముక్తి అనేది లేకపోతే ఈ మనుష్య జన్మ పొందిన తర్వాత మరలా ఇక్కడ పుట్టాలా, మరలా మరణించాలా, వృద్ధాప్యము, వ్యాధి ఇవన్నీ అవసరమా? అనుభవించే సుఖం ఇంత, కష్టాలు కొండంత. ఆ సుఖం ఇంత కోసం కొండంత కష్టాలను మోస్తూ ఉంటాం ఈ భౌతిక జగత్తులో. సో అందువల్ల సత్యం తెలుసుకొని ఇది అనుభవించి ఎంజాయ్ చేసే ప్రదేశం కాదు, శిక్షకు వచ్చాం ఇక్కడికి. దుఃఖాలయం అశాశ్వతం, ఇది దుఃఖాలకు ఆలయం, అది శాశ్వతం కూడా కాదు. శాశ్వతమైన ప్రదేశం భగవంతుని యొక్క రాజ్యం, వైకుంఠం. అక్కడికి వెళ్ళడానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం వినియోగించాల. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. చివరిగా జీవునికి మనుష్య జన్మ లభిస్తుంది. ఈ మనుష్య జన్మ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, దుఃఖాలతో ఉన్నటువంటి ఈ ప్రపంచం నుంచి శాశ్వత పరిష్కారం వెతుక్కునేదానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించాలి. ఆహార నిద్రాభయమైతునంశ సమన్వవేతాం పశువీ నరాణం ధర్మో హితేచో అధికో విశేషో ధర్మేణ హీనా పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం ఇవి జంతువులు చేస్తాయి, మనిషి చేస్తాడు. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మో హితేచో అధికో విశేషో,
ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేణ హీన పశుహి సమాన. ధర్మాన్ని కనుక పాటించకపోతే పశువుతో సమానం. మరి ఏంటి ధర్మం? చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. ఇది ధర్మం. సో కలియుగంలో ఆ పరమాత్మను సేవించే విధానం నామ సంకీర్తన ద్వారా ప్రతినిత్యం ఈ భగవత్ నామాన్ని జపించి మీ జన్మను ధన్యం చేసుకునే దానికి ప్రయత్నించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి.